ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీబీఎస్ కేసులు నమోదైనట్టు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఇప్పటివరకు 7 కేసులు నమోదైనట్టు చెబుతున్నారు. గులియన్ బారే సిండ్రోమ్ కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జీబీఎస్ బారిన పడ్డ పేషెంట్స్కు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. గులియన్ బారే సిండ్రోమ్ కొత్త రకం వ్యాధి కాదని, ఎప్పటినుంచో ఉన్న వ్యాధి అని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గులియన్ బారే సిండ్రోమ్ బాధితులను పరామర్శించారాయన. రాష్ట్ర వ్యాప్తంగా 10 జీబీఎస్ కేసులు నమోదయ్యాయని, బాధితులందరికీ ప్రభుత్వం ప్రత్యేక వైద్య సహాయం అందిస్తోందని అన్నారు. 5 ఉన్నారు. అలాగే స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఇంకొక 5 ఉన్నారు. ఆల్మోస్ట్ 10 మంది దాకా ఉన్నారు. బట్ ఏ మంత్ చూసినా మనం చూస్తే కనుక మేజర్ హాస్పిటల్ అంటే కేజీహెచ్, ఇక్కడ గుంటూరు, కర్నూలు, ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తాయి, తిరుపతి అండ్ కాకినాడ. సో ఈ పర్టికులర్ హాస్పిటల్స్లో ఎందుకంటే న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్ అందుబాటులో ఉంటారు కాబట్టి ఏ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అయినా వాళ్ళు ఇక్కడికే పంపిస్తూ ఉంటారు. వాళ్ళు మనుషులు ఎఫర్ట్ చేయగలిగినప్పుడు వాళ్ళే టేకప్ చేస్తారు. వాళ్ళు ఎఫర్ట్ చేయలేనప్పుడు ఇది ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మెయిన్ మనకి 6 హాస్పిటల్స్లోనే ఈ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకనే ఈ పర్టికులర్ హాస్పిటల్స్లో మనం మరింత స్టాక్, మనం ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇమ్యునోగ్లోబులిన్స్ స్టాక్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం.